అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటో తెలుసా, పాలకూర, కందిపప్పు, ఇది వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. మామూలుగా అయితే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవచ్చు, బట్ అవి మంచిగా, ఐ మీన్ ఎలా చెప్పాలబ్బా, అవి మామూలుగా అయితే అవి గింజలు ఉంటాయి కదా, అవి పప్పు గుత్తితో రామినప్పుడు గింజలు అనేవి బయటకు వస్తే పిల్లలు పంట కింద తగిలితే వాళ్ళు తినరనమాట. అందుకనేసి నేను ఇలా పేస్ట్ చేసేసుకొని వేసుకుంటాను అనమాట. పచ్చిమిర్చి యూస్ చేయాల్సి వస్తే మ్యాక్సిమం నేను ఇలాగే చేస్తాను. తర్వాత అయితే ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయను, టమోటాను వీటిని తరుముకొని ఇక్కడ చూపించాను కదా, వీడియోలు చూపించినట్టు ఇప్పుడు టమోటాను తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయను వేసుకున్నాను ఫస్ట్గా, తర్వాత టమోటాను కూడా ఇలాగే తరుక్కొని ముక్కలు, చిన్న ముక్కలు తరుక్కొని ఇలా వేసేసుకోవాలి. మ్యాక్సిమం నేను సీడ్స్ లేకుండానే వేసుకుంటాను టమోటాలో, చూసారు కదా. తర్వాత కొంచెం చింతపండును, అలాగే ఇప్పుడు ఈ ఆకును, పాలకూరను వీడియోలో చూపించే విధంగా ఇలా చిన్నగా అంటే చాలా చిన్నగా అనమాట. మా సైడ్ మేము సన్నగా అలా అంటాము, కడప భాష అలా ఉంటుంది కదా, ఏ బేచెల్ బేసే అలా ఇలా ఉంటుంది అనమాట. చూసారా, ఇలా అనమాట. ఇలా కట్ చేసుకొని ఇలా వేసేసుకుంటాం. చిన్న చిన్న ముక్కలు నరికేసుకొని ఇప్పుడు కుక్కర్లో ఈ పాలకూరను కూడా వేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని, అంటే కొంచెం ఈ కూరగాయలు, ఈ కందిపప్పు అంతా బాగా తడచనివ్వాలి. ఐ మీన్ మా సైడ్ అయితే తడచనియడం అంటారు, అంటే మునగనివ్వాలి అన్నమాట. ఇలా మునిగేంత వరకు కొంచెం వాటర్ను పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక స్పూను పసుపును, ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలన్నమాట. ధనియాల పౌడర్ అండి, పప్పులో ధనియాల పొడి ఏంటంటారా, పాలకూరకి ధనియాల పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా అనమాట, ఈ క్వాంటిటీలో వాటర్ ఉండాలి, లేదంటే పప్పు మాడిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 4-5 విజిల్ రానిచ్చారంటే బాగా కుక్ అవుతుంది. అంటే మన కందిపప్పును బట్టి విజిల్స్ అనేటివి రానివ్వాలండి. సో ఇప్పుడు ఆ విజిల్స్ వచ్చి చల్లారబెట్టుకున్న తర్వాత దాన్ని పప్పు గుత్తి సహాయంతో రాముకొని, తర్వాత ఇక్కడ రాముకొని అంటే మరి ఏంటంటారేమో, నెక్స్ట్ వీడియోలో బాగా చూపిస్తానండి. పప్పు గుత్తితో బాగా కలబెట్టేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ని పెట్టుకొని ఒక కడాయిలో పోపు దినుసులు అన్నీ వేసేసి, ఇప్పుడు అల్లం ఇవి ఉంది కదా, ఏంటి తెల్లవాయలు, ఫస్ట్గా ఇలా కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట, లేదంటే అవి ఎగిరొచ్చి పడతాయి. ప్లస్ దాని టేస్ట్ కూడా వేరనమాట ఇలా చేసేసుకుంటే. తర్వాత ఇలా చిన్నగా ఉల్లిపాయలు తరుక్కొని, అలాగే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా, ఇలా నేను పప్పు గుత్తితో రాముకున్నాను, మెత్తగా అయిపోయింది. తర్వాత ఒక లెమన్ పిండుకున్నాను, లెమన్ కూడా బాగా టేస్ట్ వస్తుందండి. ఇలా వేసేసుకొని తర్వాత పోపు చూసారా, ఇలా బాగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీరని వేసేసుకొని, తర్వాత ఈ మనం ఇందాక రాముకొని పెట్టుకున్నాం కదా పప్పు, దాన్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. మా సైడ్ మేము దీన్ని పాలకూర పప్పు అంటాం అనమాట. కందిపప్పు కదా వేసాము, పాలకూర పప్పు అంటారు. మరి రకరకాల భాషలు, రకరకాల మాటలు, రకరకాల పిలుపులు అన్నట్టు మీ భాషలో ఏమంటారు మాకు తెలియదు, కానీ మా సైడ్ మాత్రం, మా కడపలో మాత్రం దీన్ని పాలకూర పప్పు అంటాం అనమాట. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్.